పోయింది, ఆటో పోయింది, బస్సు కూడా చూసినారు. బెంగళూరు వచ్చినారు, బెంగళూరులో చూసినా కానీ ఆటో బాగాలేదు. ఫస్ట్ ఆదంలో చూపించినాం. ఆదంలోన 9 నెలలు అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాను. అమ్మ 9 పడింది కదా, స్కానింగ్ చూపిద్దాంలో ఒకసారి అని అనంతపురం పోయినాము. అనంతపురం పోతే ఇట్లా హార్ట్ అస్సలు బాగాలేదు, ఇది ఏం చేసేట్లేదు అని అంటే ఇంకెదబడి వేరే డాక్టర్ దగ్గర పోతే అమ్మ ఇది బెంగళూరుకి రాసిచ్చింది. బెంగళూరులో చూపిస్తే వాళ్ళు హార్ట్ డ్యామేజ్ అని చెప్పినారు. అమ్మ చెప్పినామంటాను, ఏం కాదు నా ఊళ్ళో బండి, ఏం కాదన్న నా ఊళ్ళో బండి వేసి మొక్కు, ఏం కాదు నీకే అని చెప్పినాము. ఏం కాదు, చిన్న ఆపరేషన్ జరిగింది. అది మళ్ళీ ఫ్యూచర్ వాళ్ళు రావచ్చు అన్నారు. రావచ్చు అన్నారు. నా పేరు వస్తాడు, నీ పేరే పెట్టుకోవాలి. శివయ్య వస్తే ఓం నమ శివయ్య ఆయన ఒక ఆకు పెడతాడు. ఆయన దగ్గర ఒక ఆకు ఉంది శివుని దగ్గర. ఆయన ఓం నమ శివయ్య ముత్యాల శివయ్య అంటే ఆయన ఆకు పెడతాడు. నా పేరు కలిసి వస్తుంది. ఆయన శివుడు కూడా అంటాడు. మీకు మా పేరు నచ్చిందా లేదా? నచ్చిందని పదిహేడు బాగా చెప్తున్నా కాబట్టి నువ్వు ఇచ్చిన గ్యారంటీ. నాకు చేతులు తీసారు బతుకుడు అని చెప్పేసి సైన్ ఇస్తాను. నాకు బాగుడు బతుకుడు అది లక్షలు పెట్టాను బతుకు నీ కొడుకు అని డాక్టర్ సంతం చేయాలంటే మా వాళ్ళు వద్దు నీ సంతం చేసుకుంటామని అప్పుడు నీ తలుచుకొని కర్నూలు ఆసుపత్రి పోయి నా కొడుకు ఎవరు నమ్మని ముత్తలమ్మ నమ్మినా ముత్తలమ్మ ఉండేది మనకి ఎవరు వద్దు నా కొడుకు నీ బరమే చేసుకున్నాడు. ముత్తలమ్మ అనుకుంది ఎవరు ఏం చేయలేరు. ముత్తలమ్మ దగ్గర ధైర్యం చెప్పినాడు. ముత్తలమ్మ మనకుండేది ముత్తలమ్మ కాదు అవే ధైర్యం ఉంది మాకు. నీ బండ తెచ్చి పెట్టినాడు గిడి పెడుతున్నాం పని మీద రోజు దీని ఇట్లా పెడుతున్నాం అన్నమాట. రోజు పెడుతున్నాం అంతా నీదే కదా. నేను చూపించా సార్ మళ్ళీ పుట్టిన 10 రోజులకి మళ్ళీ స్కానింగ్ చేశారు. ఏం లేదన్నారు. మళ్ళీ ఏమన్నారు, మళ్ళీ ముందుకి నిలబెట్టాడుకో జరిగనుకో. ఇప్పుడు నిలబెట్టాడుతున్నా బాగా నిలబెట్టాడుతున్నా సరా. నువ్వు నన్ను నమ్మినావు, నేను చేసి చూపించా. నువ్వు నన్ను నమ్మినావు, పూర్తి నమ్మినావు, నేను పూర్తి చేసి చూపించా. దాని కాదు చెట్లే బాబు బతుకుని నెక్స్ట్ టైం చూసుకోండి మీరు అని చెప్పిన డాక్టర్. బాగుతున్నా నీతో నువ్వు తండ్రిగా అందరు బండారు తింటే ఉంటుందా? ముందుకైనా ప్రాబ్లం ఉంటది కదా అని చెప్పినారు అందరూ. కానీ నాకు ఇదే కావాలని నేర్పించినాము. ఫుల్ ధైర్యం చెప్పినాను. నమ్మకం మీద నేను 9 వారాలు తిరిగినట్టు నేను చూసిన కళ్ళారగడ్డి జరిగేవన్నీ అన్ని జరిగేవి. అంటే అందరూ చెప్పే మాటలు సంతానం. నా కొడుకు జాబ్ కొని వచ్చిందవా, ఇద్దరే నాకు ఉండేదవా జాబ్ కొని వచ్చింది. లాస్ట్ వారం ఏమది వాళ్ళని తెలిసింది హాస్పిటల్లో. ఆ రోజు మొక్కున్నా ఇది నీకు చెప్పేసినాను. నేను నీళ్ళు తాగినాను ఇక్కడ. ఏం కన్నా ఒళ్ళు పని పెట్టని చెప్పినావు. ఏం కాదు నాకేదో చూస్తున్నా ఇట్లా ఏదైనా వచ్చి ఆడ నుంచి బాధపడకంటే వస్తున్నాయి. వచ్చి ఇటు మొక్కని పోతున్నాయి. ఇంకా వీటి నుంచి రొంతు ఉంది అంతే. ఊర్లోకి ఇట్లా కాలు పెట్టేదైనా రొంతుకున్నా లేదు. నాకు ఆ పది నుంచి ఈ పదికి అట్లే ఉన్నాను. నేను కలిసే వస్తారని చెప్పిండ్రు, అట్లే వచ్చినాం. మాకు తినేకి కానీ అన్నం ఉండలేదు. వీటికి వచ్చిన నుంచి మాకు తినేకి అన్నం ఉంది. ఇది పచ్చిమాత వచ్చి మాట పడిపోయింది. ఇక్కడ ఈయన ఒక చెట్టు బంకర్ చెట్టు ఉంది. ఒక 20 రోజులు ఆకు ఎక్కువ అక్కడ బంకర్ చెట్టు ఉంది. ఈ గుడి దాని అవుతుంది చెట్టు, కట్లో ఉంది చెట్టు. 20 రోజులు అవుతుందా దిన 3 ఆకులు లెక్క వెళ్ళిపోయి మిరపగింజ ఇప్పుడే నా ఒడివిలో వెళ్ళిపోయి ఉంటాయి. ఇప్పుడే తినాలా, ఇప్పుడే నీళ్ళతో టెంకాయ నీ గడ్డికేసిన
బోర్డు నీళ్ళు పట్టింది. ఇప్పుడు గుళ్ళ నీళ్ళతో మంత్రించాలి నేను గుళ్ళ ఎవరు నీళ్ళు మంత్రించి ఆ ట్యాంకు నీళ్ళు పట్టుకొచ్చి తాగపడు. ఈడున్నా ఏమో మంత్రి ఇచ్చింటారులే అంటారు, ఆడుంటే పబ్లికే తెలిసిపోతారు కదా. వచ్చి నిలబడి ఉంటావు, ఇదేం సత్యమే. ఉంటావు, ఆడే ఉంటావు. మాకు ఈ మాట పోలేరమ్మ నాలుగు పోలేరమ్మకి పోలేరమ్మకి బ్రహ్మంగారు మాట దగ్గర పోలేరమ్మకి నాలుగేలా బాగా అయినాక పోలేరమ్మ నాలుగేలా బ్రహ్మంగారు మాట దగ్గర సరేలేవా ఇస్తాం లేవా. అంటే ఇల్లు కట్టుకున్నాము, పిల్లలకి పాస్ అయినారు. కొంత సమస్య ఉంటే అది తెలిసింది. ఇంకా భూమి అంతా పెండింగ్ ఉంటే అది తెలిసింది. భూమి కూడా అందుకు ఇప్పుడు ఇంకా సమస్య వచ్చేసేవాడే అట్లుందావా నీది, అట్లుంది నీకే. నీ ఏడు పడితేనే కోలుకునేది ఎవరు పడాలన్నా సుఖం వచ్చింది. పలికిస్తా జయ హనుమాను జయ హనుమాను జయ హనుమాను జయ హనుమాను పలికిస్తే మాట్లాడు అంటే ఇప్పుడే మాట్లాడలేదు అసలు. మళ్ళీ ఇప్పుడు రెండుసేపు అట్లా చేసి ఇట్లా చేస్తే ఆవిడేమో చేయను మానేసా. ఈడే కనబడతారు కదా అందరికి, ఎవరు చెప్పేది ఏముంది. నిన్న మొన్న అసలు మాట్లాడలేవు, నిద్ర లేదు, ఎట్లు నిన్నేమో అట్లే ఉంది. భూ కానీ తినదు. మాట్లాడించినా మేము ఎవరు అన్నా గాని గుర్తుపెట్టదు, బిడ్డలు కదా మమ్మల్నే గుర్తుపెట్టదు. అట్లా స్థితిలో ఉంది. ఈడొచ్చి కూర్చొనింది నిచ్చు ఆయా అందుకే ఆటికి డౌట్ వచ్చా నాకే ఏమేమి ఇట్లా అనుకుంటే. మళ్ళీ ఈటికి వచ్చేసరికి ఆవిడ స్టడీకి కూర్చొనింది. ఈ మాత్రం కానీ కూర్చోలే, ఈ మాత్రం కానీ కూర్చోలే. ఎట్లు కొనుక్కొనినేమో అట్లే కొనుక్కొనింది, అట్లే పడిస్తుంది. ఇంకా ఎత్తుతుంటే తోలుకొని ఇద్దరు పట్టుకొని వచ్చినాము. ఇప్పుడు గుడి అంతా ఒకటే తిరిగింది. ఈడే చూపించుడుసు కదా నీ మహిమ, ఈడే చూపించుడుసు కదా నీ మహిమ. ఇప్పుడే ఇటుకే ఆ చెట్టు నువ్వు ఉండవు చేరుకున్నావు నీ దగ్గర శక్తి ఉంటే ఆ మానలో పోయి ఉన్నావు.
ఆయనకు ఆగిస్తే మాటలు వచ్చినాయి. ఆకు చెప్పినావు నువ్వు ఆ చెట్టు దూరుకుండావు, అప్పుడు ఆకు బిక్కొచ్చింటే ఆయనకు మాటలు వచ్చినాయి. పబ్లిక్ చూపించిన మాట పబ్లిక్ చూపించిన చూపించినావా వారంలో పడిపోయి ఇంట్లో తమ్ముడు పెండ్లు ఉందవా, ఇట్లయితే మాకు ఎట్లా ఎంత సమస్య ఉంటది. తమ్ముడు పెండ్లు ఉంది వారంలో, ఇంకా 10 రోజులు ఉంది అంతే. ఇట్లా అయిపోతే మాకు భయమే కదా, మాకు అదే దిగులు వారం అయింది. ఉండమ్మా ఈ పాయ వలుచుకుంటా అదే తింటావా దీనికి వలుచుకుంటా ఎవరు పచ్చివాత వచ్చిన వాళ్ళకి ఎవరికైనా కానీ ఇది పెళ్లి ఉంటుంది ఏమో అమ్మాయి ఉంది దాంట్లో. ఒక 4 ఆకలి 5 ఆకలి వేసు ఇవన్నీ తింటావా నువ్వు తాగలుతావు నీళ్ళు తాగలు అవా నువ్వు పట్టుకొని చెయ్యి దిగో నువ్వు పట్టుకొని దిగో దిగో నువ్వు పట్టుకో నేను వస్తాను కాయలు వస్తాను నేను పబ్లిక్ చూపేలావు ఏరా పబ్లిక్ చూపేలా ఊరినే కాదు జయమ్మ 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 అమ్మ జయమ్మ 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 అబ్బా జయమ్మ 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 దైన నరకో జయమ్మ 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 వారంతా జయమ్మ 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 బాగా అయిందా? ఇప్పుడు బాగానే ఇట్లా లుంగి కట్టుకుంటాడు, అంగి గుండెలు వేసుకుని దానికోసం లేదు. అవునా పచ్చివాతమే పచ్చివాతమే కాల్చేరు పడిపోయినావు. ఇప్పుడు ఒక్కడే నడుచులేదు, ఇద్దరు పక్కనే వస్తుంటుంది. ఇప్పుడు ఒక్కడే నడుస్తాడు, అంజనే కూడా పోతాడు. లూజ్ అయిందా? అప్పుడు బిర్రగా ఉండే, ఇప్పుడు లూజ్ అయింది. నాకంటుండ్రు చెయ్యి జయాంజనాయనే పోతున్నాడు ఆంజనేయ గుడికి. చెయ్యి కానీ ఇట్లే ఉండవు మొత్తం, చెయ్యి కానీ ఇప్పుడు ఇట్లే వస్తాడు మొత్తం. బట్టలు అన్ని తొడుకుని ఇంకొస్తుంది లేదు. ఇప్పుడు అంతా బట్టలు గిట్ల అన్ని తానే వేసుకుంటాడు, మేయ కడుకుంటాడు తానే, అడుగులు తెచ్చుకుంటాడు తానే. బాగా అన్నీ దాదాపు 8 ఉన్నారు, అంత అయిపోయింది. కసాపురం పోయింటే ఇట్లా ముత్యాలమ్మ దగ్గర పోతే సంతానం లేకున్నాడు అవుతాయి అనే దానికోసం మీ దగ్గరకు వచ్చినాం. ఖచ్చితంగా అవుతాయి అని చెప్పినారు, దానికోసం ఇక్కడికి వచ్చినాం. 10 లక్షలు పెట్టినాను. ఇస్తాను, ఇస్తాను.
కొడుకు ఇస్తావద్దు మాట కదా అదే నీకు ఏంటి మాట కొడుకు కడకపోతుంటే ఇక అందరితో ఇప్పించుకొని రూపాయి ఇచ్చి అందరితో ఇప్పించుకొని అంటే కడుపు తిరుగుకొని తెస్తే బాగుంటుంది కొడుకు ఇస్తానని మాట ఇచ్చినాం చేసినాం ఇప్పుడు ఏమన్నా నిలబడిపోతాను నేను ఎలా పోతున్నా నేను ఒకటి అడుక్కోడు కడిగి చేసిన రూపాయలు ఇప్పించుకొని నేను రూపాయి ఇచ్చి నువ్వు అడుక్కోపాలి తిరుపకంటే ఇచ్చినావా నీకే నమ్మకమే నీ మీద నమ్మకం ఉంది నాకే ఎట్లా నమ్మకం ఉంది ఇద్దరు కౌలు పిల్లలు ఇచ్చినావు నువ్వే ఇచ్చినావు 20 రోజులు ఐసీలో ఉన్నాడు పిల్లోడు అసలు నమ్మకం లేదు బతికేది అన్నారు కేజీన్నర పిల్లోడు ఉండేది మా మామ వచ్చినాడు ఇటుకి మా మామ వచ్చింటే నువ్వు ఇంకొంటి ఇచ్చినావు ఏం కాదమ్మా నీ కొడుకు బతుకుతాడు నా పేరే పెట్టావు కర్నూలు ఉంటే వస్తేనే నీ దగ్గరకు వచ్చింటే నువ్వే పేరు పెట్టావు ముత్యాల సాయి ఎవరన్నా ఏమన్నా పిలుచుకోండి నువ్వు నీ మొగుడు మాత్రము ముత్యాల సాయే పిలిచాలన్నావు దానికి నీ పేరే పెట్టినాం తీపిచ్చినామా మీ పేరు పెట్టిన మీరు ఇచ్చిన సంతానం అయిందనుకో మీ పేరు పెట్టినారు ముత్యాల సాయి పెట్టినాను కోళ్ళు కోసుకుందాం మనకండి తినము వేసుకోవాలనుకున్నాం ముత్యాలు తిరుపాలి తిరుపం కంటే కాబట్టి ముత్యాలు తిరుపాలి ముత్యాల తిరుపతి అట్లా అట్లా మన ఇస్తాను మన ఇచ్చిన నా పేరు పెట్టాల నీకు సంతానం కావాలంటే ఈ తిరుపం కంటిని నువ్వు ఆర్తిచ్చినాక నువ్వు ఆరు పక్క అక్క మీకు అల్లు ఉంటావంటే మీ అక్కలు అనుకోవాలి నువ్వు ఏమనుకోండి మీ అన్నోళ్ళని అన్నా మీకు అల్లు ఉంటావంటే నువ్వు మీ అన్నోళ్ళు అనుకోవాలి పుట్టాలి అని అడుగు నువ్వు మీ అన్నలు ఏమంటే అన్నా మీకు అల్లు ఉంటావంటే అని మీ అన్నోళ్ళు అనుకో తిరుపం కట్టి ఇట్లా కట్టేయాల పుడితేనే మళ్ళీ నా కొడుకు ఆపరేషన్ చేయాలో రేపు నెల 8వ తేదీ రా అన్నాడని నవ్వుతేనే నీ దగ్గర ఏం కాదు ఏమి కాదు ఆపిన్ చేద్దండి మళ్ళీ ఆపిన్ చేస్తే మళ్ళీ మీరు కాలు చేయబడిపోతే మళ్ళీ అనుకోండి ఆ కాలు చేయబడి ఆపిన్ చేస్తే కాలు చేయబడిపోతుంది ఆ నరం చేస్తే కాలు చేయ ఇబ్బంది పడతారు మీరు చేయకోకుండా ఉంటే ఆ నరం తొలిచాక తలప చేయి రాని దిక్కు అంతే కానీ తొలిచాక తలపకు దిక్కు మీరు ఆపిన్ చేసినాక కాలు చేయబడిపోతుంది అనుకోండి మీరు చేపించుకోండి కాలు చేయబడిపోతుంది ఆ నరము ఈ తలకాయ ఎక్కడానికి సంబంధం ఉంది అట్లా ఇది మంగళవారం దిక్కు తొలిచాక తలపకు దంచి చేయి అన్ని దిక్కు ఒకవేళ నీ కొడుకు బీపీ కరెంట్ ఆ నెల కాయ పుట్టపాలు 11 సోమవారాలు అది 7 వస్తువు తినకూడదు అది కట్టలేదు డేట్ వెనుక ముందు అవుతాను అవునా కదా డేట్ వెనుక ముందు అవుతాను అవునంటే అవునన్నా లేదంటే నాకెట్ట కొట్టు డేట్ వెనకాల ముందు అయింది నాకెట్లా ఈ మధ్య వచ్చింది ఈ రోజు వచ్చింది మరి ఈ రోజు తెగేది ఉంది కాబట్టి ఇటు వచ్చింది డేట్ ఏముందిగా 9 ఉలుచారు ఒక 20 రోజులు లెక్క వెళ్తాను చెప్తావా డేట్ వెనుక ముందు అవుతావు అది డేట్ రోంత అవుతాను చాలా కాదు రోంత అవుతావు నాకు తెలుసురా నువ్వు చెప్పద్దు నువ్వు చెప్పకూడదు నువ్వు ఏ ఉడికొచ్చినావు ఏం కదా కనుక్కొని చెప్పాలి అంతేగాని పుట్టబారు మీద 20 సోమవారం ఒక కొత్తలో 10 రోజులు అయినాక నిలబడి ఒకటి పోయింది సొంత నిలబడి 10 రోజులు అయినాక ఒకటి పోయింది ఒకటి పోయింది అంటే ఏంది ఏం కథ ఉందా పోయిందా అనేది అనుకుంటావు అట్లా ఇప్పుడు ఇస్తాను సరిగ్గా పైగా కానీ దిగాలి కావాలా అవునా నాకు నేను మునిగి నీ కాయ అత్తగడ్డ కొట్టను నాగరికాయ ఒక 20 సంవత్సరాలు ఖచ్చితంగా నువ్వు పాలు వేయాల నువ్వు డేట్ ఏముందరా బొప్పకాయ తినాల ఫస్ట్ అతను చేరగల ఫస్ట్ డేట్ మళ్ళా డేట్ అవుతావన్నా దగ్గరికి వచ్చాక బొప్పకాయ తినాల నీకు అన్ని పోగొట్టి నీ సొంతం
అమ్మాయి బాగుంటారు నాకైనా కొట్టారు అంటే రక్తం వచ్చిందా వచ్చింటే ఏమో డాక్టర్తో పోయేసి ఇది క్యాన్సర్ ఏమో అనుకున్నాను నేను. అనుకొని భయం ఇది క్యాన్సర్ ఈ బెడ్ పడితే క్యాన్సర్ అనుకున్నావు ఏమి ఇట్లా బెడ్ రాకూడదు ఏమి? బెడ్ రాకూడదని భయం అయిపోయిందా ఉన్నాడంతా రాత్రంతా వచ్చింది దానికే ఏమో భయం అయ్యి మళ్ళీ నీకు అనుకుంటుంది దానికే రావాలనుకుంటే ఇంక నేనే ఇప్పుడు బంద్ అయిందిరా బంద్ అయింది నాకు ముక్కున్నావు అమ్మా ఇది బంద్ అయితే గుడికి వస్తా ముక్కున్నావు మొక్కున్నాము బాగా ఇప్పుడు బంద్ అయిందిరా ఆ, ఏం చేస్తామంటే దాంట్లో అది ఇట్లా ఇట్లా పడుతుంటాడు ఇట్లా దాంట్లో పురుగు ఉంది ఆ పురుగు వాళ్ళంటే ఏం చేస్తామంటే ఆ చెండుబాకు బంతిబాకు పిలేకుండా దంచి పట్టకేసి అటు పిండి దంచి పిల్లాక కింద కొంచెం దాంట్లో పురుగు ఉన్నాయి గాయం ఉంది వాళ్ళ గాయం ఉందా? ఆ చెండుబాకు పిలేకుండా పురుగు గడికొస్తుంది ఆ పురుగుని మీరు ఖర్చు చూస్తాం ఆ దాంట్లో వస్తుంది పురుగు సన్నగా పురుగు బాగుంటుంది తెల్లగా పురుగు ఎప్పుడు ఉలుగులు అంటావు ముక్కు అంటుంటదేమో ముక్కు అడుగు ముక్కు ఉలుగులు అంటావు అనుకుంటుంటా ఆ పురుగు ఎండబాం తిక్తుంటాడు గడ్డకు వస్తుంది ఎప్పుడు ఆ పురుగు వచ్చిందంటే ఆ గాయ అది పురుగు తొలుస్తుంది బాగా అవుతుంది అది క్యాన్సర్ భయపడుతుంది నేను బాగా చేస్తా అది క్యాన్సర్ అంటే నేను బాగా చేస్తా నాతో అవుతాను నువ్వు భయపడద్దు ఏంది ఎట్లా చెప్తాను రాదంటుంది ఏంది అంత జనాలంతా ఇక్కడే ఉండాలి ఎట్లా చెప్తాంది మా అని అనుకునేది ఏమని మీరు తీసుకున్నాము మీరు ఉంటారు కదా రెడ్డి జగన్ రాడంటుంది ఏంది ఇప్పుడు జనాలంతా జగన్ వైపు ఉండాలి జగన్ రాదంటుంది ఇది నమ్మకమేనా అని అనుకునేది అనుకునే ఎలక్షన్ ఎంచుతానే చూస్తే ముత్యాలమ్మ చెప్పింది నిజమే అని అనుకున్నా అది ముందు పోయి నెల ముందే చెప్పినావు అది బండి పరిగెత్తంది ఇది పరిగెత్తలేదు బోలబడింది అని చెప్పినావు ఎద్దుల బండి తెలుగుదేశం బండి పరిగెత్తంది ఎద్దుల బండి బోలబడింది సైకిల్ అదే సంకలో ఎత్తుకొని పోతా ఉన్నారు అని చెప్పి ఎద్దుల బండి కింద పడిందా ఇది 3 ఏళ్ళ ముందు చెప్పినారు మూడేళ్ళ ముందు చెప్పినారు మొన్న ఎలక్షన్ ముందర కూడా ఎలక్షన్ అయినా కూడా మేము వచ్చినప్పుడు అడిగితే ఏదో స్వామి అని అడిగితే అట్లా చెప్పినాం నాకు ఇది చూపించింది తల్లి చెప్పింది అది నేనేం చేయలేనండి ఎట్లా స్వామి ఇట్లా అన్నారు కదా మీరు అని అడిగినా నేను నిన్ను తల్లి చూపించింది నేనేం చేస్తున్నాను అంతే పార్టీ చెప్పే వాళ్ళు అమ్మవాళ్ళు ఈ జిల్లా మంత్రి గారి జెండా వేసుకున్నా కూడా చెప్పలేదు పార్టీ అంతా పార్టీ చెప్పినామంతా మా తప్పని మొక్కిపోయినామంతా చెప్పినామంతా ఇప్పుడు నా మాట అడుగుతుంటే పై సాయం వరకు లేదన్నమాట అంత పెద్ద తలకయ్య పడింది ఆయమ్మ ఎవరు చెప్తారో జరుగుతుందా అని కొంతమంది భయమైంది ఇప్పుడు ఎమ్మెల్యేలతో భయపడుతున్నారు ఆయమ్మ ఎక్కడ చెప్తారు ఇప్పుడు చెప్తాను ఎక్కడ చెప్పి నాకు తెలుసు ఎక్కడికెళ్తే నాకు వస్తుంది మళ్ళీ మిమ్మల్ని గెలిపిస్తే అప్పుడు మిమ్మల్ని చూస్తా వాళ్ళు 5 ఏళ్ళు చూస్తా మిమ్మల్ని 5 ఏళ్ళు మేము కిందకి వేసిన 5 ఏళ్ళు మిమ్మల్ని చూసిన కిందకి వేసిన మళ్ళీ వాళ్ళు 5 ఏళ్ళు చూస్తా వాళ్ళు ఒకరేళ్ళు వాళ్ళు కిందకి వెళ్ళి మళ్ళీ మీ కాదు వస్తా బాగా గుర్తుపెట్టుకో జరిగనుకో నేను రెడ్డి కట్టుకుంటా నిలేస్తాను పట్టుకొని అంటే వాళ్ళు వీళ్ళు చూసుకుంటే నీకు రేంజ్ చూసేది ఎట్లా వాన వస్తాను వాన వస్తాను పంట రైతు బాగుపడతాడు బాగుపడమని నన్ను అడుగు నిలబెట్టడుకో అమ్మా ఇంతవల్ల మాట చెప్పినవే వర్షాలు ఏనా అడుగు నిలబెట్టడుకో జరిగనుకో నిలబెట్టి జరగనుకో నిలబెట్టి అడగచ్చు వర్షం మాట్లాడు చెప్తాను ఇంతే పంట ఏనా ఇంతే పంట ఈ పంట నేను చెప్తున్నాను మీకు తెలుసు కాబట్టి చెప్తారు తల్లి మీరు చెప్పింది వింటే మేము బాగుపడతాం జగన్ ఒకటే కన్నే చంద్రబాబు నాయుడు కన్నే నేను ఏంటి పబ్లిక్ చెప్తున్నా వాళ్ళ నాయమ్మ ముత్యాలమ్మ ఏమన్నా ముత్యాలపల్లి తెచ్చిన పబ్లిక్ చెప్తాను అని నువ్వు వాళ్ళు చెప్తారు వీళ్ళు చెప్తే నాకు అవసరం లేదు నాకు ఎవరు అవసరం లేదు నేనే సొసైటీకి మాట్లాడతాను నేను అందుకే అడిగినా స్వామి అడిగితే ఏమన్నారంటే అప్పుడు మామూలు ఎప్పుడు అడిగిన అయితే అమ్మవారిని ఎప్పుడు అడగలేదు మామూలు ఎప్పుడు అడిగినా ఏం స్వామి ఇట్లా చెప్పినావే ఇట్లా ఏం జరుగుతుంది అని అడిగినా అడిగితే ఏమన్నారంటే ఆ విధంగా చెప్పినాను సైకిల్ పోతుంది బండి బోల్తా పడింది అది ఎప్పుడు లేస్తుందో లేచిపోతే చెప్పలేను కానీ నాకైతే అక్కడ చూపించింది అమ్మ అది అన్నారు అట్లా
అట్లా ఎట్లా చెప్పిన నేను అడిగినా, నేను మామూలుగా అడిగిన వాళ్ళు అడిగినప్పుడు అడిగిన, అమ్మవారిని ఎప్పుడు కాదు అడిగింది, అడిగితే ఆ మాట చెప్పినాను. ఆయన ఎలక్షన్ ఎంచుతానే మీరు చెప్పింది 100% కరెక్ట్ అయింది. ఒరే అమ్మ అదే కదా అన్ని పనులు చేస్తాను కదా, నేను ఎందుకు నా కాబట్టి ఒరే అమ్మ చెప్పింది అన్ని కరెక్ట్ అనేది బాగా నమ్మకం వచ్చింది. అంతే నేను లోకజ్కు మడకిచ్చి నిలబెట్టి నడుతుంటా, గెలపడుకో నిలబెట్టి నడగొచ్చిన గాడి దగ్గర మడకిచ్చి పార్టీ మీద వచ్చేది, పార్టీ వచ్చనుకో నిలబెట్టి అవుతా, పార్టీ రానుకో నిలబెట్టి లోకేష్ అడిగినా వాళ్ళు తెలివి నడిచి ఈ వీడియో చూసి నా దగ్గరకు వస్తే బాగుంటుంది. ఇప్పుడు నేను చెప్పిన మాట నేను మడికిచ్చిన మాట గుర్తుంటే వాళ్ళు వస్తే బాగుంటుంది. రాకపోయినుకో వాళ్ళ కర్మ బాగా గుర్తుపెట్టుకోండి. అందరూ 2 నెలలకు 3 నెలలకు ఒకసారి ఇక్కడ ఖచ్చితంగా వచ్చిపోతాను అమ్మవారి దగ్గర. కాబట్టి నాకేమి ఇక్కడ అన్ని కోరికలు అందరికి ఉద్యోగాలు ఇచ్చినారు, అన్ని చేసినారు. అందరికీ ఉద్యోగాలు వస్తాయన్నావు, ఇప్పించినావు, అందరి ఉద్యోగాలు వచ్చినాయి. అన్ని మాకు ఏది అడిగితే అది ఇచ్చినావు. కాబట్టి మాకు ఒక కోరిక ఒకటి, అది ఒకటి తొందరగా చేస్తే పని అది ఒకటి అయితే ఇంకా మాకు ఇంకా అన్ని ఇచ్చినట్టే. మీరు నాకు ఇంకా ఏం లేదు అంతే. ఇంకా వచ్చినాము మాకు ఇట్లే చెప్తున్నారు, పెద్దమ్మ గుడి చిత్తరం గుడి బాగా చెప్తారు అని క్యాన్సర్ గట్లు వచ్చినాయి. ఈ పక్కంతా ఈ ఆటకు పోయినా కానీ మీ అమ్మకు 4వ స్టేజ్లో ఉంది, మేమేం మేలు చేయలేము, ఆ టైం అన్నా కానీ సీరియస్ వచ్చింది అని చెప్పి వాళ్ళు ఏం చెప్పలేకపోయినారు. లాస్ట్లో ఏం చెప్పలేదని చెప్పినారు. లేదు బరువు అంటే బరువు చాలా నొప్పుంది, అన్నం అంతా ఏమీ తినేది కాదు, అంతా ఈ సెత్తనే నూనె దంచి ఉంటుకోమ దంచి జై రాంజనేయ నెటకంట ఆంజనేయ, జై రాంజనేయ నెటకంట ఆంజనేయ, జై రాంజనేయ నెటక అని తిక్కండి. బాగా అయినాక ఆంజనేయ సార్ 10 కేజీ గడిస్తారు కదా కదా కమ్మికి దిగినాము కూడా హాస్పిటల్ తిన్నామో తిరుగుతాంటామా. ఆయన ఎవరో చెప్పా పలానా గుడికి పోండి, ముత్తరం గుడి బాగా చెప్తుంది అమ్మయ్య, అటు పోతే మీకు బాగా మేలు అవుతుంది అని చెప్పి పంపించినాడు అమ్మాయి. పంపించింటే అమ్మాయి కానీ కళ్ళలోకి వచ్చింది మా అమ్మకి, వచ్చి గుడికి రా నువ్వు నీకు బాగా చేస్తాను నేను, మరి నాకేమిస్తావు అని అమ్మాయి అడిగిందంట. అడిగింటే నాకు ఆడపిల్లలు 4, మొగుడు లేడు, కొడుకులు, నేను ఆ చేతిలో ఏం బుద్ధి పుడితే అది ఇస్తాను అమ్మయ్య నీకు అని మొక్కోయిందంట. అందుకనే అమ్మాయి నిన్న 10 కేజీ గడిస్తాను అనుకో అని ఈ శైలి అన్ని బాగా అయితే ఆయనక అనుకోండి. 1 నాడు 2 నాడు 3 నిద్ర కసం నిద్ర చేసి ఆయన వచ్చి ఆయన ఓ పిల్లగాని రూపుతో అక్కడ ఇన్ని తరాలు ఆయన సన్న పిల్లగాని అక్కడ ఇన్నేళ్ళు ఎవరే కానీ కంటి కాండకు చిల్లాడుతున్నారు, ఎవరు చూడలేదు. కూడా డాయ్ చేసుకుంటారు, కూడా గుర్తుపిస్తుంటారు, ఎవరు కనుక్కోలేకున్నారు, కసాపు ఉంటుకోలేకున్నారు లేకుండా అంటే ఆయన దాటుకుంటా తొక్కుకుంటా ఎవరు లేకుండా దినాన్ని తొక్కుకుంటా దాటుకుంటా ఇటు పోతుంటాము. అటు పోతుంటాం ఇట్లా ఎవరు అనుకోలేకున్నారు. మేము కసాపు ఏమో అనకు బాగైందంటే కసాపు నిద్ర చేసింది బాగైందంటారు, కసాపు మేము పనుకోండి బాగైందంటారు. ఇది కూడా నీ చేయి ఆయన పాదం పెట్టినా ఇట్లా పాదం పెట్టండి, చేయి పాదం పెట్టి కాలు దుక్కినా అంటే అది పోతుందండి. ఇట్లా జయ అమ్మా, 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 జయ మీకు నొప్పి తగ్గుతుంది. ఇప్పుడు మీకు నొప్పి తగ్గుతుంది. జయహనుమాన్ కాలు పెట్టారు కదా, ఇప్పుడు మీకు నొప్పి తగ్గుతుంది. జయ హనుమాన్, 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 జయ హనుమాన్. తక్కువైందంతా తక్కువైందమ్మయ్య, నీకు తక్కువ అంటే తక్కువైంది, తక్కువైందమ్మయ్య, తక్కువైందమ్మయ్య. ఇంకో పట్టుది పెట్టా ఆంజనేయ గోవిందా, ఆంజనేయ గోవిందా, ఆంజనేయ గోవిందా.
ఇప్పుడు ఇప్పుడు బాగుంది. లూజ్ అయిందా? క్యాన్సర్ చెప్పేసా, క్యాన్సర్ చెప్పేసా చెప్పేసినారు. ఏం చేయలేక మేము 4వ స్టేజ్ లో ఉంది. ఆ చెయ్యికి ఆటు వేసి చూపించినారు. తల్లి నాకు బ్యాంక్ లో కానీ జాబ్ వస్తే నీ దగ్గరికి వస్తాను ముక్కున్నాను. చెప్పింది ముక్కమని జాబ్ వచ్చేసింది. రేపు సోమవారం కదా, రేపే. రావాలని 3 నెలల నుంచి ఇక్కడికి రావాలని నేను అనుకుంటే మా మనవడికి కూడా జాబ్ వచ్చి ఇద్దరా నీకు నువ్వు మొక్కో తల్లిని నమ్ముకో చాలా జరుగుతున్నాయి అక్కడ, ఎంతమందికి ఎన్ని మేళ్ళు చేస్తుంది నీకు 2 ఒకసారి వచ్చి పోయింది జాబ్, కొన్నాళ్ళు చేసినాక పెళ్లి కూడా ఆగిపోయింది. జాబు లేదని మాట్లాడుకున్నాము, అన్ని మాట్లాడుకున్నాక వెనక్కి పోయింది పెళ్లి కూడా. వాళ్ళు ఏమన్నారు జాబు లేదు. నేనే ఉండి అయ్యా పోదాం ఎడకి పోయి దండం పెట్టుకొని వద్దాం, నాకు చీటీ డబ్బులు 40 లక్షలు లెక్క కొట్టారు కదా, అన్నీ కలిసి వస్తే ఈ అమ్మాయికి ఏమన్నా పిలిచి మేము 3 వచ్చాము గుంటూరు అవతల నుంచి. తల్లిని నమ్ముకు మా ఇంటికి వస్తాడు మా మనవడే, అంటే పక్కనే ఇల్లు అయితే అనుకోరా నువ్వు జాబు పోయింది, సంబంధం పోయింది, ఎన్నో జరుగుతున్నాయి పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి జాబులు మొత్తం అని చెప్పి నేను చెప్పి ఇప్పుడు కూడా నిన్న ఛార్జీకి వాడికి డబ్బులు లేక మానుకుంటానంటే వీళ్ళిద్దరిని నేను పెట్టుకుంటారండి పోదాం. ఆ ట్రైన్ కూడా నీ మహిమే. ఆ ట్రైన్ అసలు ఏంది 8:30కి బయలుదేరి రావాల్సిన ట్రైను, మాకు ట్రైన్ తెలియక గుంటూరులో 3 స్టేషన్లు అటు ఇటు తిరిగాం. మేము వచ్చిందాక ట్రైన్ ఆగే ఉంది. వాళ్ళు అందరూ ఏం చెప్పారంటే అసలు ఏంది ఎప్పుడో కదిలిపోవాల్సిన ట్రైన్ కదలలేదు, ఏంది ఇంత లేట్ చేశాడు, గుంటూరుకు వచ్చినాక స్టేషన్లోని బండి ఆగిపోయింది. మాకు తెలియక మాకు మళ్ళీ 6వ ప్లాట్ఫారం మీద పెట్టాడు. 4లో నుంచి పోయాము, మళ్ళీ 1లోకి పోయాము, మళ్ళీ 6లో పెట్టాడు. వాళ్ళందరూ దాంట్లో భోగిలో వాళ్ళందరూ ఆగిపోయారు. ఆయన ఉండి ఏందమ్మా అసలు ఇదేంది ట్రైన్ కదలకుండా ఉంటాం 30 గంట లేట్ అయింది ఏందనంటే మీకోసమే ఉందగా మీరు ఎక్కడికి పోతున్నారంటే నేను చెప్పా ముచ్చారం తల్లి కాడికి పోతున్నాము ఎట్లానంటే నవ్వి మీకోసమే ఆగి ఉంది ట్రైన్ కూడా అన్నారు.